ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం సమైక్యవాదం. ఇందులో 35 నుంచి 43 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. హిందీ ఎంత శాతం మంది భారతీయులకు మాతృభాష? 1 50%, 2 40%, 3 60%, 4 30%. హిందీ ఎంత శాతం మంది భారతీయులకు మాతృభాష? 1 50%, 2 40%, 3 60%, 4 30%. ఎప్పటి తర్వాత సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితులు గణనీయంగా మారాయి? 1 1980 తర్వాత, 2 1970 తర్వాత, 3 1960 తర్వాత, 4 1990 తర్వాత. ఎప్పటి తర్వాత సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితులు గణనీయంగా మారాయి? 1 1980 తర్వాత, 2 1970 తర్వాత, 3 1960 తర్వాత, 4 1990 తర్వాత. రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు అధికారిక అవసరాల కోసం ఇంగ్లీష్ వాడకం ఆపివేయాలి? 1 1975లో, 2 1985లో, 3 1965లో, 4 1955లో. రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు అధికారిక అవసరాల కోసం ఇంగ్లీష్ వాడకం ఆపివేయాలి? 1 1975లో, 2 1985లో, 3 1965లో, 4 1955లో. ఇతర భాషలను కాపాడడానికి అనేక రక్షణలు కల్పించబడ్డాయి. హిందీతో పాటు ఎన్ని ఇతర భాషలను షెడ్యూల్ భాషలుగా రాజ్యాంగం గుర్తించింది? 1 22, 2 21, 3 23, 4 20. ఇతర భాషలను కాపాడడానికి అనేక రక్షణలు కల్పించబడ్డాయి. హిందీతో పాటు ఎన్ని ఇతర భాషలను షెడ్యూల్ భాషలుగా రాజ్యాంగం గుర్తించింది? 1 22, 2 21, 3 23, 4 20. సంకీర్ణ ప్రభుత్వం అంటే కనీసం ఎన్ని రాజకీయ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం? 1 5, 2 4, 3 3, 4 2. సంకీర్ణ ప్రభుత్వం అంటే కనీసం ఎన్ని రాజకీయ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం? 1 5, 2 4, 3 4 2. ఏవి మన దేశ ఆదర్శాలుగా ఉండటం వలన సమైక్య సాధ్యమైంది? 1 కలిసి జీవించాలనే కోరిక, 2 వైవిధ్యం ఎడల గౌరవం, 3 సమైక్య స్ఫూర్తి, 4 పైవన్నీ. ఏవి మన దేశ ఆదర్శాలుగా ఉండటం వలన సమైక్య సాధ్యమైంది? 1 కలిసి జీవించాలనే కోరిక, 2 వైవిధ్యం ఎడల గౌరవం, 3 సమైక్య స్ఫూర్తి, 4 పైవన్నీ. ఆంధ్ర రాష్ట్రం 1947కి ముందు ఎందులో ఉండేది? 1 మద్రాస్ ప్రెసిడెన్సీ, 2 యునైటెడ్ ప్రావిన్స్, 3 బాంబే ప్రెసిడెన్సీ, 4 సెంట్రల్ ప్రావిన్స్. ఆంధ్ర రాష్ట్రం 1947కి ముందు ఎందులో ఉండేది? 1 మద్రాస్ ప్రెసిడెన్సీ, 2 యునైటెడ్ ప్రావిన్స్, 3 బాంబే ప్రెసిడెన్సీ, 4 సెంట్రల్ ప్రావిన్స్. ఏ రాష్ట్రాల భాష ఆధారంగా కాకుండా సంస్కృతి, జాతి లేదా భౌగోళిక భేదాల గురించి గుర్తింపు ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయి? భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయి. 1 జార్ఖండ్, 2 ఉత్తరాఖండ్, 3 నాగాలాండ్, 4 పైవన్నీ. ఏ రాష్ట్రాలు భాష ఆధారంగా కాకుండా సంస్కృతి, జాతి లేదా భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయి? 1 జార్ఖండ్, 2 ఉత్తరాఖండ్, 3 నాగాలాండ్, 4 పైవన్నీ. సంకీర్ణ ప్రభుత్వం ఏ కొత్త సంస్కృతి దారితీసింది? 1 అధికారాన్ని పంచుకోవడం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి పట్ల గౌరవం కలిగి ఉండటం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. సంకీర్ణ ప్రభుత్వం ఏ కొత్త సంస్కృతి దారితీసింది? 1 అధికారాన్ని పంచుకోవడం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి పట్ల గౌరవం కలిగి ఉండటం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. హిందీ భాషేతర రాష్ట్రాలు దేని వాడకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేసి? 1 ఇంగ్లీష్, 2 హిందీ, 3 సంస్కృతి, 4 వేద భాష. హిందీ భాషేతర రాష్ట్రాలు దేని వాడకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేసి? 1 ఇంగ్లీష్, 2 హిందీ, 3 సంస్కృతి, 4 వేద భాష. మన రాజ్యాంగం ఏ ఒక్క భాషకు జాతీయ భాషా హోదా ఇవ్వలేదు. దేనిని అధికార భాషగా గుర్తించారు? 1 ఇంగ్లీష్, 2 హిందీ, 3 సంస్కృతి, 4 తెలుగు. మన రాజ్యాంగం ఏ ఒక్క భాషకు జాతీయ భాషా హోదా ఇవ్వట్లేదు. దేనిని అధికార భాషగా గుర్తించారంటే 1 ఇంగ్లీష్, 2 హిందీ, 3 సంస్కృతి, 4 తెలుగు. భాషా విధానంలో భారతీయ రాజకీయ నాయకులు చూపిన ఈ చొరవ ఎవరు ఎదుర్కొన్న పరిస్థితులు మన దేశంలో రాకుండా నివారించగలిగిందంటే? 1 బెల్జియం, 2 చైనా, 3 శ్రీలంక, 4 అమెరికా. భాషా విధానంలో భారత రాజకీయ నాయకులు చూపిన ఈ చొరవ ఎవరు ఎదుర్కొన్న పరిస్థితులు మన దేశంలో రాకుండా నివారించగలిగిందంటే? 1 బెల్జియం, 2 చైనా, 3 శ్రీలంక, 4 అమెరికా. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలినాళ్ళలో కంటే ఏది ఈరోజు మరింత ప్రభావవంతంగా ఉంది? 1 లౌకికవాదం, 2 సమైక్య అధికారాల విభజన, 3 ప్రజాస్వామ్యం, 4 రాజనీతి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలినాళ్ళలో కంటే ఏది ఈరోజు మరింత ప్రభావవంతంగా ఉంది? 1 లౌకికవాదం, 2 సమైక్య అధికారాల విభజన, 3 ప్రజాస్వామ్యం, 4 రాజనీతి. పెద్ద రాష్ట్రాలు ఉండి తర్వాత వేరు చేయబడిన రాష్ట్రాలను గుర్తించండి? 1 తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం, 2 జార్ఖండ్ బీహార్, 3 ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్, 4 పైవన్నీ. పెద్ద రాష్ట్రాల నుండి తర్వాత వేరు చేయబడిన రాష్ట్రాలను గుర్తించండి? 1 తెలంగాణ ఆంధ్రప్రదేశ్, 2 జార్ఖండ్ బీహార్, 3 ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్, 4 పైవన్నీ. సమైక్యవాదం ఆచరణ ఏ విధాలుగా జరిగింది? 1 భాషా విధానం, 2 కేంద్ర రాష్ట్ర సంబంధాలు, 3 భాషా ప్రయుక్త రాష్ట్రాలు, 4 పైవన్నీ. సమైక్యవాదం ఆచరణ ఏ విధాలుగా జరిగింది? 1 భాషా విధానం, 2 కేంద్ర రాష్ట్ర సంబంధాలు, 3 భాషా ప్రయుక్త రాష్ట్రాలు, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. హిందీ ఎంత శాతం మంది భారతీయులకు మాతృభాష? కరెక్ట్ ఆన్సర్ 2, 40%. హిందీ ఎంత శాతం మంది భారతీయులకు మాతృభాష? 40%. కరెక్ట్ ఆన్సర్ 2. ఎప్పటి తర్వాత సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితులు గణనీయంగా మారాయి? కరెక్ట్ ఆన్సర్ 4, 1990 తర్వాత. ఎప్పటి తర్వాత సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితులు గణనీయంగా మారాయి అంటే 1990 తర్వాత. కరెక్ట్ ఆన్సర్ 4. రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు అధికారిక అవసరాల కోసం ఇంగ్లీష్ వాడకం ఆపేయాలి?
ఎప్పుడు జరిగిందంటే 1965లో. కరెక్ట్ ఆన్సర్ 3. రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు అంటే 1965లో అధికారిక అవసరాల కోసం ఇంగ్లీష్ వాడకం ఆపేయాలన్నారు. 1965లో. కరెక్ట్ ఆన్సర్ 3. ఇతర భాషలను కాపాడడానికి అనేక రక్షణలు కల్పించబడ్డాయి. హిందీతో పాటు ఎన్ని ఇతర భాషలు షెడ్యూల్ భాషలుగా రాజ్యాంగం గుర్తించిందంటే కరెక్ట్ ఆన్సర్ 2. 21. 21 ప్లస్ హిందీ 22. 21 గుర్తుపెట్టుకోండి. మొత్తం టోటల్గా 22 భాషలు, అందులో 21 ప్లస్ హిందీ. హిందీతో పాటు ఎన్ని ఇతర భాషలు అంటే 21 ఇతర భాషలు, హిందీ టోటల్గా 22. కానీ హిందీతో పాటు ఎన్ని అన్నారు కాబట్టి 21. కరెక్ట్ ఆన్సర్ 2. సంకీర్ణ ప్రభుత్వం అంటే కనీసం ఎన్ని రాజకీయ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం? కరెక్ట్ ఆన్సర్ 4. 2. సంకీర్ణ ప్రభుత్వం అంటే కనీసం ఎన్ని పార్టీలు ఉండాలి? 2 పార్టీలు ఉండాలి. ఎన్ని రాజకీయ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం అంటే 2 రాజకీయ పార్టీలు. కరెక్ట్ ఆన్సర్ 4. ఏది మన దేశ ఆదర్శాలుగా ఉండటం వల్ల సమైక్య సాధ్యమైంది? కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ కలిసి జీవించాలనే కోరిక, వైవిధ్యం ఎడల గౌరవం, సమైక్య పూర్తి. ఇవన్నీ ఉండడం వల్ల, మన దేశ ఆదర్శాలుగా ఉండడం వల్ల సమైక్య అనేది సాధ్యమైంది. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. ఆంధ్ర రాష్ట్రం 1947కు ముందు ఎందులో ఉండేది? కరెక్ట్ ఆన్సర్ 1. మద్రాస్ ప్రెసిడెన్సీ. ఆంధ్ర రాష్ట్రం 1947కు ముందు ఎందులో ఉండేది అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ రాష్ట్రాల భాష ఆధారంగా కాకుండా సంస్కృతి, జాతి లేదా భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. జార్ఖండ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్. జార్ఖండ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్ ఈ రాష్ట్రాల భాష ఆధారంగా కాకుండా సంస్కృతి, జాతి లేదా భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పాటు చేయబడి. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. సంకీర్ణ ప్రభుత్వం ఏ కొత్త సంస్కృతి దారి తీసింది? కరెక్ట్ ఆన్సర్ 3. పైవన్నీ. అధికారాన్ని పంచుకోవడం, రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తి పట్ల గౌరవం కలిగి ఉండడం. సంకీర్ణ ప్రభుత్వం కొత్త సంస్కృతి దారి తీసిందంటే అధికారాన్ని పంచుకోవడం. అంటే అటు కేంద్రంతో ఏమైనా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అధికారాలు పంచుకుంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తులకు గౌరవం కలిగి ఉంటున్నారు. ఒకే రాష్ట్రంలో అంటే లోకల్ పార్టీ ఏమైనా ఉందంటే కేంద్ర ప్రభుత్వం అనేది అణచివేసే ధోరణిలో వెళ్ళేది. కానీ సంకీర్ణం ఏర్పడడం వల్ల ఏటైందంటే కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. అలాగే గౌరవం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు. కరెక్ట్ ఆన్సర్ 3. పైవన్నీ. హిందీ భాషేతర రాష్ట్రాలు దేని వాడుకని కొనసాగించాలని డిమాండ్ చేశాయి? కరెక్ట్ ఆన్సర్ 1. ఇంగ్లీష్. హిందీ భాషేతర రాష్ట్రాలు దేని వాడుకని కొనసాగించాలని డిమాండ్ చేశాయండి ఇంగ్లీషు. కరెక్ట్ ఆన్సర్ 1. మన రాజ్యాంగం ఏ ఒక్క భాషకు జాతీయ భాషా హోదా ఇవ్వలేదు. దేనిని అధికార భాషగా గుర్తించారంటే హిందీని. కరెక్ట్ ఆన్సర్ 2. మన రాజ్యాంగం ఏ ఒక్క భాషకు జాతీయ భాష హోదా ఇవ్వలేదు. కానీ అధికార భాషకు దేనిని గుర్తించారంటే హిందీని. కరెక్ట్ ఆన్సర్ 2. భాషా విధానంలో భారత రాజకీయ నాయకులు చూపిన ఈ చొరవ ఎవరు ఎదుర్కొన్న పరిస్థితులు మన దేశంలో రాకుండా నివారించగలిగిందంటే కరెక్ట్ ఆన్సర్ 3. శ్రీలంక ఎదుర్కొన్న పరిస్థితులు. అక్కడ భాషా విధంగా కొట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం దిగజారిపోయింది బాగా రీసెంట్ టైంలో కూడా. భాషా విధానంలో భారత రాజకీయ నాయకులు చూపిన చొరవ ఎవరు ఎదుర్కొన్న పరిస్థితులు మన దేశంలో రాకుండా నివారించగలిగిందంటే శ్రీలంక ఎదుర్కొన్న చొరవ. కరెక్ట్ ఆన్సర్ 3. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలినాళ్ళలో కంటే ఏది ఈరోజు మరింత ప్రభావవంతంగా ఉందంటే సమైక్య అధికారాల విభజన అనేది ఎక్కువగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2. మిగిలిన ఉండకపోవచ్చు కానీ సమైక్య అధికారాల విభజన అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలినాళ్ళ కంటే ఈరోజు మంచి ప్రభావవంతంగా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2. పెద్ద రాష్ట్రాల్లో ఉండి తర్వాత వేరు చేయబడిన రాష్ట్రాలు గుర్తించండి అంటే కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరాఖండ్. ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ బీహార్ నుంచి, తెలంగాణ అనేది ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయింది తెలంగాణ. ఇవన్నీ పెద్ద రాష్ట్రాలుగా ఉండి తర్వాత వేరు చేయబడిన రాష్ట్రాలను గుర్తించిందంటే ముందు పెద్ద రాష్ట్రాలుగా ఉన్నాయి, తర్వాత వేరు చేయబడిన రాష్ట్రాలు. ఆంధ్ర రాష్ట్రం, అలాగే బీహార్, అలాగే ఉత్తరప్రదేశ్, అలాగే. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. సమైక్యవాదం ఆచరణ ఏ విధాలుగా జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. భాషా విధానం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు. సమైక్యవాదం ఆచరణ ఏ విధాలుగా జరిగింది? భాషా విధానం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఇలా ఆచరణ విధంగా జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. అందరు ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.